ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, విమోచకుడా అని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రి మాకు మంచి నిద్రను ఇచ్చారు. తిరిగి ఉదయకాలంలో ప్రభా నీ పాదాల సన్నిధికి వచ్చటకు బలపరిచినందుకు వందనాలు. నువ్వేలేని స్వరం మా కోసం వినిపిస్తున్నాను. సన్నిధి ఉంచుతున్నాను. నీ నామని ఘనత తెచ్చుకోండి. ఏసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం. మనుషులకు వివాదం కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడని దోషి అని తీర్పు తెచ్చవలను. దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకోబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాని కొట్టింపవలను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడిగా కనబడునేమో. మార్చెడి యుద్ధ మా నూర్చుడి యొద్ద మార్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. సహోదరుడు కూడి నివసించుచుండగా వారిలో ఒకడును సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటితో సహోదరుడు అమేరీయుల వద్ద పోయి ఆమెను పెళ్లి చేసుకొని ఆ సహోదరునికి ఆమె ఏడల భార్యగా ధర్మం జరిపింపవాలను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలు నుండి తుడిచి వేయబడినట్లు ఆమె జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నల్లని నెల వాని సహోదరుని భార్య పట్టణపు గౌని అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయేలులో తన సహోదరుని పేరు స్థాపింపని చెప్పి దేవర ధర్మం చేయు నల్లని తెలుపుకొనవలెను. 8. అప్పుడు అతని యూరి పెద్దలను అతన్ని పిలిచి అతనితో మాట్లాడిన తర్వాత అతను నిలబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టము లేని ఎడల అతని సహోదరుని భార్య ఆమె పెద్దలు చూచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పి ఊడదీసి అతని ముఖము ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లును నిలుపని మనుషునికి ఇలాగూ చేయబడునని చెప్పవాలి. అప్పుడు ఇజ్రాయేలులో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లుని వానికి పేరు పెట్టబడదు. మనుషులు ఒకరితోనొకడు మాట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటి విడిపించుటకు వచ్చి చెయ్యి చాపి వాని మానము పట్టుకునేలా ఆమె చేతికి ఛేదింపవలను. నీ కన్ను కటాక్షింపకూడదు. హెచ్చు తగులు గల వేరువేరు తునికెరాలను దేన్ని సంచిలో మర్చుకొనకూడదు. హెచ్చు తగులు గల వేరువేరు తుములో నీ ఇంట ఉంచుకునకూడదు. నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన దేశము నీవు నిరాశ్మంతుడు అవునట్లు తక్కువ కాని న్యాయాధిపతులతోని రాళ్ళు నీవు ఉంచుకొనవలనని తక్కువ దాని న్యాయమైన తూమును నీకు ఉండవలను. అలాగ చేయని ప్రతివాడు అనగా అన్యాయం చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమోరీయులకు నీకును చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొనుము. అతడును దేవుని ఘనత ఎవరికి భయపడకు, మార్గము నీకెదురుగా వచ్చు. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక నున్న బలహీనుల
అందరినీ హతం చేశాను. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా స్వాస్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులు లేకుండానే చేసి నీ దేవుడిని యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం కింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలను. ఇది మరచిపోవద్దు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇందులో మనం కొన్ని 2 సందర్భాలు చూసుకుంటూ వస్తున్నాం. మరి ఒకటి ఏంటి, ఫస్ట్ది న్యాయం తీర్చట్లో. మరి న్యాయం తీర్చట్లో మనుషునికి వివాదం కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని అని తీర్పు తీర్చవలను. ఒక సభకి ఏంటి, పెద్ద మనుషుల కాడికి గొడవ అయినప్పుడు వాళ్ళిద్దరు వస్తూ ఉంటారు. తప్పు చేసిన వాడు, తప్పు చేయని వాడు ఇద్దరు. అక్కడ వాళ్ళు విన్నపించుకున్నప్పుడు కరెక్ట్గా ఎవరు చేశారో చేయలేదో గ్రహించి న్యాయముగా తీర్పు తీర్చితే వారికి మరి న్యాయం చేసిన వారుగా ఉంటూ ఉంటారు. మరి అలా చేయకుండా మరి ఇంకా లాస్ట్ 5వ వచనంలో చూస్తే మార్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు, సహోదరుని కూడి నివసించుచుండ వారిలో ఒకటి సంతానం లేక చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరులు ఆమె ఎద్దుకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఏడల భర్త ధర్మం జరిగిపోవాలి. ఇది రెండోది చూస్తూ ఉన్నాం. ఫస్ట్ది ఏమేమో మరి న్యాయం తీర్చట్లో మరి సరైన న్యాయమో తీర్చాలని చెప్పుకుంటాం. న్యాయం తీర్చకుంటే మరి ఎక్కువగా మరి ఆ రోజులలో అన్యాయం చేసిన వ్యక్తికి మరి 40 దెబ్బలు అట్లా కొట్టేదట. అంతకన్నా ఎక్కువ కొడితే మరి నీ సహోదరుని దృష్టికి నీచుడుగా కనబడలేదు, మరి ఎక్కువ కొట్టకూడదని మన నియమము అట్లా పెట్టారు. ఇక్కడ రెండో సందర్భం చూస్తే ఒక వ్యక్తికి తన భార్య చనిపోయిందనుకో, తన సహోదరుడు ఉంటే ఆ భార్య ఆ భర్తకి ఆ సహోదరునికి భర్త ధర్మం వర్తించవాలని ఉన్నది. ఇప్పుడు ఈ రోజులో అలాంటివి మనం చేయట్లేము, పూర్వీకులు చేయలేదు, అలాంటిది కూడా చేయలేదు. అలాంటిది మరి అన్నింటినీ చేసుకోకూడదు కాబట్టి అలా మరి ఉన్నదేమో ఆ రోజులలో పాత నిబంధన గ్రంథంలో. ఇంకోటి కూడా చూస్తూ ఉన్నాము, మరి హెచ్చు తగ్గులు. మరి ఏంటిది హెచ్చు తగ్గులు? మరి ఒక ఆస్తి పంచు విషయంలో కానీ ఏదైనా పంచే విషయంలో ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా మరి తూయకూడదు, అంటే మరి చేయకూడదు. మరి నీ దేవుడైన యెహోవా దృష్టికి నువ్వు న్యాయంగా కనపడాలి కాబట్టి మరి న్యాయంగానే చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 15వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడగునట్లు తక్కువగా నీ న్యాయమైన తునికెరాలు నీవు ఉంచుకొనవలెను, తక్కువ కానిది న్యాయమైన తుమ్ము నీకు ఉండవలను. అలాగే చేయని ప్రతివాడు అనగా అన్యాయం చేయ ప్రతివాడు నీ దేవుడైన యెహోవాకు ఏడు. దేవుని దృష్టికి అలాంటి అన్యాయం చేస్తే హేయుడు అంటే ద్వేషించబడిన వ్యక్తి అని దాని అర్థం. సరే, ఇక్కడ ఈ 3 విషయాలు ఈ అధ్యాయంలో మనం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మన దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాము? న్యాయమైన వారుగా ఉన్నామా? మరి ఈ లోకరీతిగా మనం ఎలా ఉన్నామో ఆయన దృష్టిలో మనము ఎలా ఉంటామో తెలుసుకోవాలి. ఈ లోక ఆకర్షణలు, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి ఆకర్షణలు. మరి లోకంలో మనం ఆకర్షించబడినవి ఎన్నో ఉన్నాయి, కానీ దేవుని ప్రేమ మనల్ని ఆకర్షిస్తుంది. సంతోషం, ప్రేమ, కనికరం, జాలి చూపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన ఈ లోకంలో మనకు కావాల్సింది ఆయన దయచేసేవాడుగా ఉంటాడు. మనం మన సొంత ప్రయత్నంతో మనం చేసుకుంటే అది కష్టంతో కూడింది. ఇప్పుడు సొంత ప్రయత్నం సామాన్యంగా ఒక పురుషుడు, ఒక యంగ్ గర్ల్, ఒక బాయ్ వాళ్ళ యుక్త వయసు వచ్చినాక వారు రెక్కలు వచ్చినాయని తన తల్లిదండ్రులకు విరోధంగా పాపం చేసిన వారుగా వాళ్ళు ఒక లవ్ అనేది, అట్రాక్షన్ అనేది ఏర్పడి లవ్ చేసుకుంటారు. తల్లిదండ్రులు ఒప్పుకోకుండా బయటికి వెళ్ళి వాళ్ళు కష్టపడి వాళ్ళు జీవనోపాధి అలా జీవిస్తూ ఉంటారు. ఏంటి, ఒక యుక్త వయసుకు వచ్చేవారికి మరి లవ్, అట్రాక్షన్
మా మా జనరేషన్లో నేను 10th బ్యాచ్ అలా చదువుకున్నాను. మా స్కూల్కి వెళ్తే క్లాస్లో కానీ ఒక అబ్బాయితో కానీ ఎక్కడ మేము మిస్బిహేవ్ చేసినట్టు మరి మా 10th బ్యాచ్ వరకు ఆ జనరేషన్లో లవ్ అనేది అమ్మో లవ్ అలానే ఏదో అట్లా లవ్ చేసేవాళ్ళని ఎంతో వింతగా చూసేవాళ్ళు ఆ రోజులలో. మరి ఒక అబ్బాయితో మాట్లాడినంత అది ఫ్రెండ్షిప్ లెవెల్ అయినా సహోదర ప్రేమ అయినా అంతవరకే ఉండేది, కానీ ఎక్కువగా అంతగా ఉండకపోయేది. భయము, తల్లిదండ్రులు అంటే భయం, బంధుమిత్రులు అంటే భయం, ఇరుగు పొరుగు వాళ్ళంటే భయము, అట్లా ఉండేది. ఇప్పుడు ఈ సమాజం ఏముంది, సెలవులు వచ్చాయి కదా, భయం లేదు, భక్తి లేదు, ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారు. పాపము విస్తరింపబడి ఉన్నారు. తల్లిదండ్రులు చెప్తే వింటున్నారా? వినట్లేదు. ఒక వ్యక్తి వయసు వచ్చే వరకు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారి సమాజంలో ఎంత చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. చేయలేని పనులు చేస్తూ వస్తూ ఉన్నారు. భయంకరమైన పాప జీవితాలు దుష్టుల పోవడం అని పట్టేసి మన లోకంలో ఎన్నో చూస్తూ ఉన్నాం, భయంకరమైన దుష్కార్యాలు. కానీ జీవం గల దేవుని నామములో శక్తి ఉన్నది. ఆయన కబంధాస్తములతో మనల్ని కట్టి ఉంచాడు. మనం తప్పు చేయకుండా కాపుదల భద్రతలో మనల్ని ఉంచాడు. మనం ఇంత వయసు వచ్చిన కాడ మన ఇష్టారాజ్యంలో మనం వెళ్ళొచ్చు, కానీ మనకు భయము భక్తి రెండు ఉన్నాయి. దేవుని హస్తాల కింద మనకంటూ ఒక దైవ నిర్ణయం దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. మనకు సాటి అయిన సహకారిని నేను ఏర్పాటు చేసి ఉంటాను. మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్తే కష్టాలే ఏర్పరచుకుంటాం. ఇప్పుడు నా ఇష్టం వచ్చిన రాజ్యాన్ని నేను ఎంచుకోవచ్చు, కానీ దేవుని నిర్ణయంలో ఒకటి సంకల్పమై ఉన్నది. ఆయన చిత్తానికి మనం ఒబేయై ఉండాలి. ఆయన నామాన్ని మనకు ఘనత తెచ్చేవారుగా ఉండాలి. మరి నా బిడ్డ నన్ను నమ్ముకున్న బిడ్డ నాకు మహిమ తెచ్చే విధంగా ఉండాలని దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. మరి మనకు సాటి అయిన సహకారిని ఎంచుకోవాలంటే దేవుని నిర్ణయం ఏమిటంటే మనం రోజు ప్రార్థిస్తున్నాం. మా భవిష్యత్తు ప్రభావ జాబులు మ్యారేజీల కోసం సిద్ధపరచు ప్రభావ అని నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. వినగల చెవి గ్రహించగల దేవుడు ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. మనం ఇలానే ఉండాలని ఆయన ఉద్దేశం కాదు. మనం సెటిల్ కావడానికైనా మనల్ని తరఫీదు చేస్తూ ఉన్నాడు. జాబుల కోసం సిద్ధపడుతున్నాం. చదువుకోవాలనే జ్ఞాపశక్తిని బుద్ధిని మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు. సమాజంతో పాటు మనం కూడా పోటీపడి వారి బిడ్డలుగా మనల్ని సిద్ధపరుస్తుంటాడు. మనని త్రొట్టిల్లకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. మనకి ఏది కావాలో ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇప్పుడు నేను సపోజ్ నాకు చిన్ననాటి కళ గెస్టెడ్ ఆఫీసర్ కావాలి, సిగ్నేచర్ వాల్యూ ఉండే జాబ్ కావాలని నేను చిన్నప్పటి నుంచి అలా అనుకునేదాన్ని. ఇలా సంతకం చేసుకొని నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. అప్పుడు నాకు ఎంత చదవాలో అవగాహన నాకు తెలియదు. ఒక స్థాయికి వచ్చాక దేవుడు నన్ను ఆ తరగతిలో వచ్చాడు. ఒక గెస్టెడ్ ఆఫీసర్ కావాలంటే దాని తర్వాత డిగ్రీ చదవాలి, దాని తర్వాత మరి చదివి సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలి. మనకు ఒక దేవుడు నిర్ణయం చేస్తూ ఉంటాడు. నేను ట్రై చేశాను కంప్యూటర్ సంబంధించిన జాబ్ కోసం, అప్పుడు నేను చేశాను, కానీ దాన్ని కూడా నన్ను సెలెక్ట్ చేయాలి. ఎన్నో విధాల ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలని అనుకున్నాను, కానీ నా తలంపు అది దేవుని దృష్టిలో అది విలువైనదేమో, అందుకోసం నన్ను తర్ఫీదు చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ మొన్న రాశాను, బై మిస్టేక్లో మిస్ అయిపోయింది. మరలా నేను సిద్ధపడుతున్నాను. ప్రభా నన్ను నిలబెట్టువాడు, నువ్వు తప్ప నన్ను ఈ లోకంలో ఎవరు ఉన్నారు నాయన అని ఆయన కాడ వినిపించుకుంటున్నాను. మరి బలహీనురాలై నేను వెనక తట్టు తీస్తే నేను పొందాల్సిన గమ్యాన్ని చేరకపోయినచ్చేమో. నన్ను బలపరచువాని అందే నేను సమస్యమ చేయగలను. మరొక 3 సార్లు ప్రయత్నం చేశాను. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో విధాల 3 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఎంతో విధాలు ప్రజలు స్టూడెంట్స్ డిస్టర్బెన్స్ ఎంతో విధంగా చేశారు. దేవుడు వల్ల ఒక ప్రభుత్వానికి అప్పచెప్పాడు. తను నీతి న్యాయములు కలిగించే దేవుడిగా ఆయనకి బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. మరి మరి జాబ్లో పెట్టడానికి వెళ్ళిపోయాల్సి వచ్చింది. ఇప్పుడు మరలా జాబ్ల కోసము సిద్ధపడుతూ ఉన్నారు స్టూడెంట్స్ ఎంతోమంది. ఆనాటి నుండి ఈనాటి వరకు అప్పట్లో నిజంగా కష్టపడి చదివినోనికి ఉద్యోగం అనేది ఉన్నది. మరి
తల్లిదండ్రులు తన కష్టపడిన పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడతాను. అది ప్రేమ, ఎంత గొప్ప విషయం. ఇప్పుడు మన తల్లిదండ్రులు నాన్నని చదివించాడు, కానీ పెద్ద వయసు వచ్చే వరకు పిల్లలందరినీ కొడుతుంటే మరి సారాట ఇంకయ్యా నీ కొడుకు అందరిని కొడుతున్నా అంటే తాతయ్య ఆ బాధ తట్టుకోలేక సరే ఈయనకి చదువు అబ్బుతలేదు కదా అని మా నాన్నని ఏదో ఒక దాంట్లో ఏదో ఒక కష్టంలో ఏదో దేవుడు అటు ఇటు వాళ్ళు అమ్మకి కూడా ఆమెకు చదువుకున్నట్టు స్తోమత లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో 5, 6 ఎంతో చదివించారు. దేవుడు వారిలో ఏదో చిన్నప్పుడు కోల్పోయిన స్థితిని దేవుడు అమ్మకి ఒక గవర్నమెంట్ జాబ్లో ఆమెను ఎన్నిక చేశాడు. ఆయనను ఆమె నమ్మకస్తురాలుగా ఈనాటి వరకు ఆమె టైంకి వెళ్తూ ఉంటుంది. మరి నియమ నిబంధనలతో మరి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే కట్టుబడుతూ ఉన్నది. కానీ ఏనాడు మరి తన స్వయము ఆమె ప్రవర్తించలేదు. నాన్న కూడా కొన్ని రోజులు మనం కష్టపడి పెంచాడు, కట్టగొట్టాడు, గున్నాలు ఎన్నో పనులు చేశారు మనం పెరిగిపోయేంత వరకు. ఆ తర్వాత కట్టుమిల్లి నాకు కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. లైలో దేవుని చిత్తంలో మరి దేవుడు మరి నీళ్ళు పెట్టి పని బాధ్యత నాన్నకు దేవుడు అప్పచెప్పాడు. ఆయన చేసినప్పుడు జీతం ఎంతో ఉంది, చాలా తక్కువ. దేవుడు అమ్మ జీతం, నాన్న జీతాన్ని ఆయన కృప చేత మనల్ని ఆశీర్వదించుకుంటూ ఇంతవరకు సజీవుల్లో ఉంచాడు, మనల్ని పోషించాడు, నడిపించాడు. మరి ఆయన ఉద్దేశమే ఉంది. దేవుడు మన తల్లిదండ్రులు మనకు చదివించారు, అది గొప్ప భాగ్యం. అది మనము ఉపయోగించుకోవాలి. దాని దగ్గర ప్రయత్నం చేసి వారికి సంతోషపరిచేవారుగా ఉంచాలి. నా పిల్లలు నా ప్రయోజకులు అయ్యారని వారికి సంతోషం మనం నింపాలి. కానీ మనం అలానే ఉంటే వారు దుఃఖించేవారుగా, ఈ పిల్లల్ని మేము ఎందుకు చేశారని వారి కన్నీటిలో మనం దుఃఖస్తులుగా మనం ఉండకూడదు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలే భవిష్యత్తు చూసి సంతోషించేవారుగా ఉంటారు. కానీ మనము కూడా అలా ఉండాలని మన పరలోకపు తండ్రి కూడా యేసు ప్రభు ఆయన నియమ నిబంధనలు పెట్టాడు. మరి ఇష్టానుసారంగా బ్రతకమని చెప్పాడా? చెప్పలేదు. బైబిల్ అనుసారంగా ఆయన చెప్పినట్టు వింటే ఆయన మెండైన దీవెనలు మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించగా ప్రార్థించుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్నాం యేసయ్య, నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను. నీ చక్కటి మాటలు మాకు వినికిడిలో ఉంచావు నాయన. మమ్మల్ని ఈ రోజు కోసం సిద్ధపరిచావు ప్రభా. నీతి న్యాయం కలిగిన వాడు ఎలా ఉంటాడో బైబిల్ అనుసారంగా మమ్మల్ని ఉంచావు తండ్రి. నీకు వందనాలు. మా జీవితాలు నువ్వు గుర్తిరిగిన దేవుడు, మా భవిష్యత్తుని చిత్తమే మాయలో జరిగించే దేవుడు. బలహీనంలో ప్రభా బలపరచు అనేది మేము సమస్తం చేయగలం తండ్రి. మా భవిష్యత్తు నీ చిత్తానుసారంగా ముందుకెళ్ళటకు సహాయపడి జ్ఞానం, బుద్ధిని, వివేక హృదయాన్ని మాకు దానికి దయచేద్దాం. నిజ విషయంలో నీ చిత్తం బయలుపరచండి, నిలబెట్టండి, ఎన్నిక చేయండి, దీవించండి, ఆశీర్వించండి. తన లైఫ్ పార్ట్నర్ని ఎన్నో ఏర్పాటు చేయండి. గృహంలో సంతోషపరపండి. నా విషయంలో కూడా నీ జాబ్కి ఎన్నిక అవటకు నన్ను దీవించండి. నా అక్కర్లు తీర్చబడటకు సహాయపడండి, సంతోషం పరిపూర్ణించండి. సులువుగా చిక్కుపెట్టే శోధ నుండి కీడపడి నన్ను నా కుటుంబాన్ని కాపాడండి ప్రభా. రాని కుటుంబాన్ని రక్షించండి, కాపాడండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చండి, బిడ్డ కుటుంబంలో ప్రతి ఒక్కరిని తీర్చండి. దేవానికి వందనాలు. జీతాలు కూడా కృపను దయచేయండి. నేను నిరంజన కూడా జ్ఞాపకం తెలుసు త్రుటిలకు విద్యల భవిష్యత్తు నవీన విషయంలో త్రుటి లేకుండా కాపాడు. లైఫ్ జీవితాలు త్రుటి లేకుండా కాపాడు ప్రభా. జాబులు మంచి లైఫ్ ఏర్పడటం బిడ్డల్ని దీవించండి, ఆశ్రయించండి. నిరంజన కూడా ఇల్లు నేను ఏర్పాటు చేయండి. జాబు నేను తోడుగా ఉండండి. ఇలా ప్రతిదీ మా కుటుంబాన్ని స్వహస్తాలకు అప్పు చెప్పిన ప్రభా. యూట్యూబ్ ద్వారా వింటున్న నా సబ్స్క్రైబర్ని రక్షించండి. నా వింటున్న వీడియోలతో ఎవరు ఏ విధంగా మారాలని ఉద్దేశమైనది, ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో దేవా ప్రతి ఒక్కరితో మాట్లాడి దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను.
నా రక్ష ముందు ప్రభా రాజేశ్వరి ప్రార్థన కోరింది ప్రభా. ప్రియుడి భవిష్యత్తు కుటుంబంలో తన వాడు బాగా తాగుతున్నాడక్క చెప్పాడు, నీ తమ్ముని కోసం ప్రార్థన చేయమని ప్రభా. ప్రార్థన చేస్తున్నాను కుటుంబం కోసం. సంతోషం అయా దుష్టుడు అపవాది గృహంలో ప్రవేశించే వరకు ఉన్న సమాధానాన్ని సంతోషం తొలగించడానికి ప్రయత్నం చేసింది ప్రభా. అపవాది కుతంత్రాలను తొలగించాలి. ఆ గవినిలో సాతాను బంధకమును తొలగించమని ప్రార్థిస్తున్నాను. వీడికి సంతోషం పరిపూర్ణం చేయండి. తాగుడు నుండి విడుదల దయచేయండి. నువ్వు యేసుక్రీస్తుగా ఆ గృహంలో ప్రవేశించండి. సాతాను పాల్గొట్టండి ప్రభా. అయా జ్ఞాపకం చేసుకోండి. పిన్ని కుటుంబాన్ని వారిని జ్ఞాపకం తీసుకో. ఇలా ప్రతిదిన రక్షణ వాళ్ళకి చెల్లెల కుటుంబాలకు రక్షించి కాపాడమని ప్రార్థన. నాయన ప్రతి ఒక్క కుటుంబానికి అప్పుడు బతుకొచ్చు. నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. దైవ యూట్యూబ్ని జ్ఞాపకం చేసుకుని నాకు పెళ్లి సంఘం విశ్వాసాలని జ్ఞాపకం చేసుకుని సేవకుడి ద్వారా చేర్చుకుంటున్నాను. పరిచయం నీరు కట్టి పనికొచ్చు. ఇలా ప్రతిదిన నీ దయగల హస్తంలో కవచ్చు కోసం ప్రార్థిస్తున్నాను. ద్వారా నేను వీలు పొందినట్టు నాకు నా అక్కరలో పాల్గొవసరం జీవించు. నాకు నా అక్కరలు తీర్చబట్టి కృపోద్వారం తెచ్చాను. వాళ్ళలోని విషయంలో మాత్రం సరే ఏది నీ చిత్తమో ఏది నీ చిత్తం కాదు నా దేవా నాకు సహాయపడి నీ నామాన్ని అంతా తెచ్చుకోవాలి. శత్రు సాతాను తలను చితిక తొక్కుకోవాలి. తోడుగా ఉండు. నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసయ్యను అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంతం నాశనం అగును గాక.